ఆధునిక వాస్తుశిల్పం, అచంచలమైన భక్తి, ఈ రెండు కలిస్తే ఎలా ఉంటుందో తెలుసా? అచ్చం అలా ఉంటుంది బృందావనంలోని ప్రేమ్ మందిర్. ఈరోజు దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ ఆలయం ఎంత స్పెషలో చెప్పడానికి ఒక్క విషయం చాలు. దీనిని మొత్తం అంటే పూర్తిగా ఇటలీ నుంచి తెప్పించిన మార్బుల్తోనే కట్టారు. మరి దీనికైన ఖర్చు అక్షరాల $23 మిలియన్. అంటే మన భారతీయ కరెన్సీలో దాదాపు 150 కోట్ల రూపాయలన్నమాట. ఆలోచించండి, ఈ ఆధునిక కాలంలో భక్తి కోసం ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేశారంటే దాని వెనుక ఉన్న సంకల్పం ఎంత గొప్పదో. అందుకే దీన్ని దివ్య ప్రేమాలయమని పిలుస్తారు. అసలు దీని వెనుక ఉన్న కథేంటి? పదండి తెలుసుకుందాం. ముందుగా ఈ ఆలయాన్ని ఎందుకు కట్టారు, దీని అసలు ఉద్దేశమేంటో చూద్దాం. పేర్లోనే ఉంది కదా, ప్రేమ్ మందిర్ అంటే దివ్య ప్రేమకు ఆలయం. ఇది ఎక్కడుందో తెలుసా? సాక్షాత్తు శ్రీకృష్ణుడు నడయాడిన పవిత్ర భూమి బృందావనంలో. ఇక దీని సైజ్ గురించి మాట్లాడితే నిజంగా ఆశ్చర్యపోతారు. మొత్తం 55 ఎకరాల విశాలమైన ప్రాంగణం, అందులో 125 అడుగుల ఎత్తైన ప్రధాన ఆలయం. ఇక సత్సంగ్ హాల్ అయితే ఒకేసారి 25,000 మంది కూర్చోవచ్చట. చూసారా ఎంత పెద్దదో? సరే, ఇంత పెద్ద ఆలయాన్ని ఎలా నిర్మించారు? దీని వెనక ఉన్న ఆ అద్భుతమైన కథేంటో ఇప్పుడు చూద్దాం. ఈ నిర్మాణ ప్రయాణం 2001లో మొదలైంది. జగద్గురు శ్రీ కృపాలుజీ మహారాజ్ దీనికి శంకుస్థాపన చేశారు. అప్పట్నుంచి దాదాపు 12 సంవత్సరాల పాటు అవిశ్రాంతంగా పనిజరిగింది. చివరికి 2012లో ఈ అద్భుతం ప్రజల సందర్శన కోసం సిద్ధమైంది. ఈ అద్భుత సృష్టి వెనుక 3 ముఖ్యమైన శక్తులు ఉన్నాయి. ఒకటి, జగద్గురు శ్రీ కృపాలుజీ మహారాజ్ గారి గొప్ప ఆలోచన. 2, దాదాపు 1000 మంది కళాకారుల అద్భుతమైన నైపుణ్యం. ఇక మూడోది, ఇటలీ నుంచి తెప్పించిన నాణ్యమైన మార్బల్. బయటంచి చూస్తేనే ఇంత గొప్పగా ఉంది కదా, మరి లోపలికి వెళ్తే ఇంకెలా ఉంటుందో? పదండి, ఆలయం లోపల ఒక చిన్న ప్రయాణం చేద్దాం. ఆలయం లోపల మనకు 2 అంతస్తులు కనిపిస్తాయి. కింద అంతస్తులో శ్రీ రాధాకృష్ణులు కొలువై ఉంటారు. ఇక పై అంతస్తు మొత్తం శ్రీ సీతారాములకు అంకితం చేశారు. ఈ ఆలయం గోడల మీద కనిపించేవి కేవలం అందమైన శిల్పాలు కాదు, అవి రాళ్లలో జీవం పోసుకున్న పవిత్ర గాథలు. ప్రతి శిల్పం మనకో కథ చెబుతుంది. ఆ కథలు ఎన్నున్నాయో తెలుసా? ఆలయం చుట్టూ ఉన్న ప్రదక్షిణ మార్గంలోనే 48 ప్యానెల్సుంటాయి. ఇక ఆలయం బయటి గోడలమీదైతే ఏకంగా 84 ప్యానెల్స్. వీటన్నిట్లోనూ శ్రీకృష్ణుడు, రాధల దైవిక లీలలు ఎంతో అందంగా చెక్కారు. అంతేకాదు, ఆలయం బయట ఆవరణలోకి అడుగు పెడితే చాలు, శ్రీకృష్ణుడి జీవితంలోని ముఖ్య ఘట్టాలన్నీ మన కళ్ల ముందు కనిపిస్తాయి. అచ్చం నిజంగా జరుగుతున్నట్టే ఉంటాయి. ఝూలన్ లీల, గోవర్ధన లీల, రాసలీల, కాళియ నాగ్లీల, ఇలా ఎన్నో. ఇంత అందం, ఇంత వైభవం సరే, కాని ప్రేమ్ మందిర్కు ఆధ్యాత్మికంగా అంత ప్రాముఖ్యత ఎందుకొచ్చింది? దాన్ని అంత ప్రత్యేకంగా మార్చిన విషయమేంటి? దానికి కారణం ఈ ఆలయానికి ఉన్న ఒక చాలా అరుదైన, చాలా ముఖ్యమైన ప్రత్యేకత. ప్రపంచంలోనే 5 అసలైన జగద్గురులను ఒకేచోట గౌరవించే అతి కొద్ది ఆలయాల్లో ఇదొకటి. ఇదే ఈ ఆలయానికి ఎనలేని ఆధ్యాత్మిక గౌరవాన్ని తెచ్చిపెట్టింది. దీనిని స్థాపించిన ఆయన మాటల్లోనే చెప్పాలంటే, ఇది కేవలం ఒక కట్టడం కాదు, ఇది ఆయన శ్రీ బృందావన ధామానికి అర్పించిన ఒక దివ్య ప్రేమ కానుక. ఇదంతా చూశాక మనలో ఒక ప్రశ్న ఉదయిస్తుంది. ఈ ఆధునిక కాలంలో కట్టిన ఒక నిర్మాణం వేల సంవత్సరాల నాటి ప్రాచీన భక్తికి, ఆ దివ్యప్రేమకు అద్దం పట్టడం ఎలా సాధ్యం? ప్రేమ్ మందిర్ దీనికి ఒక చక్కటి సమాధానం.